اللهم صل على محمد كما تحب وترضى. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున తన గృహంలో వచ్చి తన ఆరాధన చేసే భాగ్యాన్ని ప్రసాదించాడు. అల్లాహ్ మనందరి యొక్క ఈ రాకను తన దయాకరుణతో అంగీకరించుగాక. సోదరులారా, ఖురానే మజీదులో అనేక చోట్ల అల్లాహ్ తబారక వ తఆలా ఇహలోకం అశాశ్వతమని, పరలోకం శాశ్వతమైన జీవితమని తెలియజేయడం జరిగింది. అందుకే ఖురానే మజీదులో అంటాడు, అరదీతుం బిల్ హయాతి దునియా మినల్ ఆఖిరతి ఫమా మతాఉల్ హయాతి దునియా ఫిల్ ఆఖిరతి ఇల్లా ఖలీల్. ప్రజలారా, మీరు ఇహలోక జీవితంతో సంతృప్తి పడుతున్నారా? పరలోక జీవితంతో పోలిస్తే ఇహలోక జీవితం చాలా చిన్నది అంటాడు అల్లాహ్. మరొక చోట అల్లాహ్ తబారక వ తఆలా చెప్తాడు, దాని సారాంశం ఏమిటి అంటే, ఈ ఇహలోక జీవితం మోసపూరితమైనది అంటాడు. ఇంచుమించు 3 చోట్ల అల్లాహ్ తబారక వ తఆలా ఈ ప్రస్తావన చేశాడు, ఇహలోక జీవితం మోసపూరితమైనది. మోసపూరితమైనది అంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది, ఇక్కడ ఏదైతే జీవితం ఉందో, జీవితంలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే మనిషికి ఆరోగ్యం. ఇది శాశ్వతం కాదు. ఎంత ఆరోగ్యవంతుడైనా మనిషికి అనారోగ్యం అనేది వస్తుంది. ఎంత ధనవంతుడైనా పేదరికం అనేది వస్తుంది కొన్ని సందర్భాలలో. ఇక్కడ అందం కూడా అంతమవుతుంది, శాశ్వతంగా అయితే ఉండేది కాదు. ఒకప్పుడు ఉన్న అందం ఇప్పుడు ఉండదు, ఇప్పుడున్న అందం తర్వాత ఉండదు. అంటే అందం కూడా శాశ్వతం కాదు. ఏది ఏమైనా అల్లాహ్ ఖురానే మజీదులో క్లియర్గా చెప్పిన విషయం ఏమిటి అంటే, ఇహలోక జీవితం అశాశ్వతం, పరలోక జీవితం శాశ్వతమైనది. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, దాని సారాంశం ఏమిటి అంటే, మీరు ఈ జీవితాన్ని ఒక బాటసారిలా గడపండి. ఒక బాటసారిలా గడపండి. ఒక చెట్టు కింద ఒక ప్రయాణికుడు కాస్త సేద తీరడానికి, విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ ఉండి ఆ తర్వాత మళ్ళీ ఎలాగైతే ముందుకు వెళ్ళిపోతాడో, అలాగే ఇహలోకంలో మనందరం కూడా కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం. ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి అయితే రాలా. ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి రాలా, కొన్నాళ్ళు ఉండడానికే వచ్చాం. అయితే ఈ కొన్నాళ్ళ జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితాన్ని అల్లాహకు ఇష్టమైన విధంగా, అల్లాహ్ యొక్క ప్రవక్తకు ఇష్టమైన విధంగా జీవితం గడిపి ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలి. ఏదో శాశ్వతంగా మనం ఎక్కడే ఉండిపోతాం అన్నట్టుగా మనిషి హలాల్ హరాం అనేది చూడకుండా, మంచి చెడు అనేది చూడకుండా, తన స్వార్థంతో నేను బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా పోయినా పర్వాలేదు, నా చుట్టుపక్కల ఉన్న జీవరాశులు ఎలా నష్టపోయినా పర్వాలేదు, నేను ప్రశాంతంగా ఉంటే చాలు అనేటువంటి స్వార్థం మనిషిలో వచ్చిందా, అతని నాశనం అప్పటి నుంచే మొదలైపోయినట్టు. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం ప్రతి జీవరాశి యొక్క హక్కు కూడా చెప్పారు. ప్రతి జీవరాశి హక్కు. ఆఖరికి ఏ పని లేకుండా ఒక చెట్టు ఆకు కూడా మీరు త్రంచకండి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్ కబీరా. మీకు అవసరం లేకపోతే, మీకు ఎలాంటి ఉపయోగం లేకపోతే ఒక చెట్టు ఆకు వ్యర్థంగా పోయకండి. మీరు ప్రవహించే సెలయేరు ముందున్న మీరు నీటిని వ్యర్థం చేయకండి. నా ఇష్టం, నా ఇంట్లో మోటరు, నాకు వస్తున్న వాటరు, నేను ఇస్తున్న ట్యాక్స్ ఎంత నీళ్లు వేస్ట్ చేస్తానంటే అల్లాహ్కి నబీ అన్నారు, లేదు,
ప్రళయ దినం రోజున అల్లా నిన్ను తప్పకుండా ప్రశ్నిస్తాడు, నీటిని ఎందుకు వ్యర్థం చేశాడని. ప్రవక్త వారు అన్నారు, రేపు ప్రళయం వస్తుంది అనగా ఈ రోజు మీకు అవకాశం ఉంటే ఈ రోజు కూడా ఒక మొక్క నాటి చనిపోండి అన్నారు. ఈ రోజే మీకు బతకడానికి అవకాశం ఉంది, రేపు ఉండరు, ప్రళయం వచ్చేస్తుందని మీకు తెలిసింది. ప్రవక్త వారు అన్నారు, అయితే ఒక మంచి మొక్క అయితే నాటండి మీరు. అదేవిధంగా అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, కొద్దిమంది శిష్యులు కొన్ని పక్షుల్ని వేటాడారు. ప్రవక్త వారు అన్నారు, ప్రజలారా మీరు ఏ యొక్క ఉపయోగం లేకుండా, ఏ యొక్క లాభం లేకుండా అలా పక్షుల్ని మీ యొక్క సంతోషం కోసం వేటాడకండి అన్నారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ప్రతి జీవరాశి యొక్క హక్కు కూడా చెప్పారు ప్రవక్త గారు. ఎలా ఉండాలి మనం, ఎలా బ్రతకాలి మనం. ఈ భూమి మీద మనం కేవలం ఒక అతిథిలా వచ్చాము, కొన్ని సంవత్సరాలు ఉంటాము, మళ్ళీ ఇక్కడి నుంచి అల్లా దగ్గరికి వెళ్ళాలి. ఈ లోపు ఈ భూమిని పాడు చేయడం ఇది చేయొద్దు. మీరు నీటిని నాశనం చేయొద్దు. దాహంతో ఉన్న కుక్కని మంచినీళ్ళు త్రాగించినందుకు ప్రవక్త గారు అన్నారు, ఒక స్త్రీ నరకం నుంచి రక్షించబడిందయ్యా అని. ఇది ఎండాకాలం, ఎన్నో జీవరాశులకి నీటి కొరత కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి. వాటి నీటి ఏర్పాటు చేసాం మనం అల్లా సంతోషం కోసం. ఇవన్నీ వాళ్ళు సంతోషపడతారు, వీళ్ళు సంతోషపడతారు కాదు, అల్లా సంతోషపడటం కోసం అంతే. ఆ హదీస్ని మనం బాగా లైట్ తీసుకుంటాం. బుఖారీలో హదీస్ ఉంది, ముస్లింలో హదీస్ ఉంది, కుక్కకి నీళ్లు త్రాగించి వ్యభిచారం చేసే స్త్రీ నరకం నుంచి రక్షించబడిపోయింది. అంత ఈజీగా మనం ఎలా తీసుకున్నాం? అక్కడ ఏంటి? అక్కడ ఒక మోగజీవి దాహంతో కొట్టుమిట్టాడుతుంటే ఒక వ్యభిచారం చేసే అంత పాపాత్మురాలు ఆ మోగజీవికి నీళ్లు త్రాగించినందుకు అల్లా నరకం నుంచి రక్షించాడంటే, నేను ఒకవేళ ఈ రోజుల్లో ఎన్నో మోగజీవులు నా ఇంటి చుట్టుపక్కల ఉన్నాయి, ఎన్నో మోగజీవులు నా యొక్క దుకాణం దగ్గర ఉన్నాయి, వాటికి నేను నీటి ఏర్పాటు చేస్తే అల్లా నా పాపాలు క్షమించడా? అల్లా నన్ను నరకం నుంచి రక్షించడా? ఇది కదా మనం ఆలోచించాల్సింది. ఇలా కాకుండా అల్లా కరుణామయుడండి, పాపాత్మురాలండి, కుక్కకి నీళ్ళు తాగితే నరకం నుంచి రక్షించేశాడండి, ఎంతవరకైనా కాదు. ఆ హదీసు నుంచి పాఠం ఏమి నేర్చుకోవాలి మనం అంటే, ఆ ఆకలితో లేదా దాహంతో ఉన్న జీవరాశుల మీద దయ చూపించడం ద్వారా అల్లా మన మీద దయ చూపిస్తాడు. ప్రవక్త గారు హదీసులో చెప్పలేదా? ఒక సహాబీ అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు, హజరత్ అబూ హురైరా రలియల్లాహు గారితో ప్రవక్త గారు అన్నారు, అబూ హురైరా, ఎవరైనా ఒక మొక్క నాటితే ఆ మొక్కకు పళ్ళు ఫలాలు ఫ్రూట్స్ ఏమైనా వస్తే వాటిని మనుషులు తిన్నా అల్లా పుణ్యాలు రాస్తాడు నీ కర్మల పత్రాలలో, మోగ జీవులు తిన్నా పుణ్యాలు ప్రసాదిస్తాడు అల్లా నీ కర్మల పత్రాలలో. అల్లాహు అక్బర్. మనుషులు తిన్నా కర్మల పత్రాలు అల్లా పుణ్యాలు రాయమంటాడు దేవదూతలతోటి. ఒకవేళ ఏ పక్షులో తిన్నాయి, ఏ నోరులేని మోగజీవులో తిన్నాయి, ఏ జంతువులో తిన్నాయి, అల్లా వాటి మీద కూడా పుణ్యం ప్రసాదిస్తాడన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పడం అంటే, ఇహలోకం శాశ్వతం కాదయ్యా, పరలోకం అసలయ్యా. ఇక్కడ మనం వచ్చింది కేవలం అతిథిలా మాత్రమే వచ్చాం. ఇక్కడ స్టాండర్డ్ లైఫ్ మనది కాదు. మన స్టాండర్డ్ లైఫ్ అనేది పరలోకం. దాని తయారీ ఇక్కడ చేసుకోవాలి. అందుకే హజరత్ అలీ రదియల్లాహు అన్హు అంటూ ఉండేవారు, ఏమని? ప్రజలారా, ఇక్కడ విత్తనాలు వేసుకోవడం మాత్రమే చేయాల్సిన పని, వీటి యొక్క పళ్ళు ఫలాలు అల్లా తీర్పు దినం రోజున ఇస్తాడు. మనం వేసుకున్నటువంటి విత్తనం ఏదైతే ఉంటుందో ఆ విత్తనం బట్టే అక్కడ పళ్ళు ఫలాలు లభిస్తాయి. గన్నేరు విత్తనం వేశాడండి, ఖర్జూరం కోరుకుంటే ఎలా? గన్నేరు విత్తనం వేశాడు, పాపం అనే విత్తనం వేశాడు, పుణ్యం అనే ఖర్జూరం కోరుకుంటే ఎలా? మనం ఏదైతే విత్తనం వేస్తున్నామో అదే వస్తుంది మనకి. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే
పరలోకం ఏదైతే ఉందో అది అసలైన జీవితం. ఆ జీవితం యొక్క తయారీ ఇహలోకంలో చేసుకోవాలి. అందుకే షకీక్ బల్కీ రహ్మతుల్లాహ్ చాలా పెద్ద ధార్మిక గురువు, ఒక అల్లా యొక్క వలి షకీక్ బల్కీ రహ్మతుల్లాహ్. ఆయన శిష్యుడు ఆది బిన్ అసం రహ్మతుల్లాహ్ 33 సంవత్సరాలు శిష్యరికం చేశారు షకీక్ బిన్ బల్కీ రహ్మతుల్లాహ్ దగ్గర. 33 సంవత్సరాలు. ఆయన అడిగారు, హాది 33 సంవత్సరాలు నా దగ్గర శిష్యుడిగా ఉన్నావు కదా, ఈ 33 సంవత్సరాల్లో ఎన్నో ఖురాన్ వాక్యాలు, ఎన్నో ప్రవక్త గారి హదీసులు విన్నావు కదా, ఎన్ని కంఠపాఠం చేసావయ్యా అన్నారు. ఎన్ని నేర్చుకున్నావు అన్నారు. వెంటనే హాది బిన్ అసం రహ్మతుల్లాహ్ అన్నారు, 8 మాటలు నేర్చుకున్నాను గురువు గారు అని. ఏ సులేమాన్, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి మనం పాత రోజుల్లో చదివి. 8 మాటలు అనగానే షకీక్ బల్కీ రహ్మతుల్లాహ్, అయ్యో ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, 33 సంవత్సరాలు నీతో ఉండి నా సమయం అంతా వ్యర్థమైపోయింది అన్నారు. సర్లే ఆ 8 మాటలు ఏంటి చెప్పి నాకు ముందు అంటారు. సర్లే ఆ 8 మాటలు ఏంటో చెప్పు అంటారు. ఎవరు? షకీక్ బల్కీ రహ్మతుల్లాహ్. అప్పుడు హాది బిన్ అసం రహ్మతుల్లాహ్ ఏమంటారంటే, అయ్యా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని ప్రేమిస్తున్నారు. భార్య భర్తని, భర్త భార్యని, భార్యాభర్తలు సంతానాన్ని, కొద్దిమంది ధనాన్ని, కొద్దిమంది వేరే వేరే మిగతా జీవరాశుల్ని, రకరకాల ప్రేమలు. ఒకటే రకం ప్రేమ కాదు. అయితే ఖురానీ మజీదులో అల్లాహ్ చెప్పాడు, వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్. విశ్వాసులంటే వారు అత్యధికముగా అల్లాహ్నే ప్రేమిస్తారు అనే మాట నేను మీ దగ్గర విన్నాను. అందుకోసమే నేను అప్పటి నుంచి కూడా అల్లాహ్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇక మిగతా వారి యొక్క ప్రేమలన్నీ కూడా అల్లాహ్ తర్వాతే అన్ని. మిగతా ప్రేమలన్నీ కూడా అల్లాహ్ తరువాతే. ఎవరి మీదైతే ప్రేమ ఉంటుందో సోదరులారా, పెద్దలారా, ఆ ప్రేమ కోసం మనిషి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. చిన్న ఉదాహరణ, కొడుకు చాలా దూరం వెళ్ళాడు, రాత్రి 12, 1 గంటకు వచ్చాడు. ఈ రోజుల్లో పడుకోవడానికే 12 అయిపోతుంది, 1 గంట 2కి వచ్చాడు. ఆ టైంలో అమ్మ ఆకలిగా ఉందా అన్నాడు, ఇంట్లో అన్నం లేదు. అయినప్పటికీ కూడా తల్లి త్వరగా లెగుస్తుంది, ఏమున్నాయో ఇంట్లో వెతుకుతుంది. ఒక కోడిగుడ్డు ఉన్నా సరే దాన్ని ఒక ఆమ్లెట్గా వేసి తన కొడుకు తినిపించి, మజ్జిగ ఏమైనా ఉంటే కలిపి ఆ మజ్జిగ తాగించి తన తల్లి తన ప్రేమను చూపిస్తుంది. అక్కడ 1 గంటకు వచ్చావు, 2ంటికి వచ్చావు, ఏం లేదులేరా పడుకో, లేదు. అయ్యో నా బిడ్డ బయట నుంచి వచ్చాడు పాపం, లేట్ అయిపోయింది అని చెప్పేసి ఎంతో కొంత ప్రేమ చూపిస్తుంది. కొద్దిమందికి భర్త మీద ప్రేమ, కొద్దిమందికి భార్య మీద ప్రేమ, రకరకాల ప్రేమలు. కానీ నాకు ప్రేమ ఎవరి మీద అంటే అత్యధికంగా అల్లాహ్ మీద. ఎందుకంటే మీ దగ్గర ఆ వాక్యం విన్నాను, వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్. విశ్వాసులు అంటే వారు అత్యధికంగా అల్లాహ్ను ప్రేమిస్తారని చెప్పి మీరు చదివారు. అందుకోసమే నేను మొట్టమొదటి నేర్చుకున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రేమలేవీ శాశ్వతం కాదు. భార్యకి భర్త మీద ఉన్న ప్రేమ శాశ్వతం కాదు. 4 నెలల 10 రోజులు ఇద్దరు టైం అండి. భర్త చనిపోతే 4 నెలల 10 రోజులు భార్యకి ఇద్దరు టైం. ఆ ఇద్దరు టైం గడిచిపోయిన తర్వాత వేరే నికా చేసుకోవచ్చు. భర్తకి భార్య మీద ఉన్న ప్రేమైనా ఇది కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. సంతానానికి తల్లిదండ్రుల మీద ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. తల్లిదండ్రులకి సంతానంపై ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. ఇక్కడే అనేస్తారు కదా కొద్దిమంది తల్లిదండ్రులు, నువ్వు ఇప్పుడంటే డబ్బులు సంపాదిస్తున్నారు, అసలు నేను లేకపోతే ఏంటి, అసలు నేను లేకపోతే నువ్వేంట్రా అని చెప్పి ఇక్కడే కొద్దిమంది ఆ మాటలు ఏ సందర్భం వచ్చినా సరే కొన్ని మాటలు తల్లిదండ్రులు నోటంటే అలా బయటపడతాయి చూసారా.
అక్కడ తల్లిదండ్రుల యొక్క క్యారెక్టర్ అర్థమైపోద్ది పిల్లలకి. మా నాన్న మనసులో ఇది ఉందన్నమాట, లోపల ఇది మా నాన్న, మా అమ్మ ఈ టైపు అన్నమాట. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే తల్లులు ఒక బిడ్డనేమో చాలా ఎక్కువగా ప్రేమిస్తారు, ఒక బిడ్డను బాగా తక్కువగా ప్రేమిస్తారు. తెలిసిపోతూ ఉంటుంది, వీళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రేమలేమి శాశ్వతమైనవి కాదు. అందుకే హాదీ బిన్ అస్లం రహ్మతుల్లాహి ఏమన్నారంటే వల్లదీన ఆమను అషద్దు హుబ్బన్ లిల్లాహ్, అత్యధికంగా విశ్వాసులు అల్లానే ప్రేమిస్తారని చెప్పి నేను మీ దగ్గర విన్నాను. అందుకోసం అప్పటి నుంచి నేను అల్లానే ప్రేమించడం మొదలెట్టా. ఇంకెవ్వరు ప్రేమ లేదు నా హృదయం. మిగతా వాళ్ళంతా తర్వాతే, అల్లా తర్వాతే మిగతా ప్రేమలన్నీ కూడా. తర్వాత షఫీక్ బల్కి రహమతుల్లాహి అన్నారు ఏమని చెప్పేసి, తర్వాత నువ్వు రెండోది ఏం నేర్చుకున్నావు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను మీ దగ్గర విన్నాను మీరు చదువుతుంటే వ అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి జన్నత, ఎవరైతే ప్రపంచంలో అల్లా యొక్క భయభక్తులు కలిగి ఉంటారో, అల్లాకి అయిష్టమైన పనులకు దూరంగా ఉంటారో, అల్లా నిషేధించిన ఘోర పాపాలకు దూరంగా ఉంటారో, వారి యొక్క నివాసం స్వర్గం అని విన్నాను నేను. అందుకోసమే అప్పటి నుంచి కూడా నేను అల్లా నిషేధించిన పనులకు దూరంగా ఉన్నాను. అల్లా నిషేధించిన అనేకమైన పనులు, అందులో మొట్టమొదటి పని షిర్క్, అల్లాకు సాటి కల్పించడం. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనిషి షిర్క్ అనేది అలవాటు అయిపోతే నమాజులు చేస్తూనే ఉంటాడు. ఒకసారి జాతకాలు చూపించండి, వీళ్ళిద్దరికి జాతకాలు కలపకపోతే మళ్ళీ సంసారాలు బాగో అంటాడు, అంతే ఖతం. ఇక్కడ చేసేది నమాజ్, అక్కడ చేసేది షిర్క్. జాతకాలు గట్ట ఓకే కానీ మంచి ముహూర్తం పెట్టించండి, లేకపోతే సంసారాలు బాగో. మళ్ళీ నమాజ్ చేస్తాడు ఇక, ఇదో రకమైన షిర్క్, ఖతం. ఈ షిర్క్ అనేది ఎలాంటిది అంటే అల్లా ప్రపంచంలో నిషేధించినటువంటి మొట్టమొదటి పని. ఒక ముస్లింకి ముస్లిమా షిర్క్ చేయడు, షిర్క్ చేయడం ముస్లిం కాదు. పేరుకి మాత్రం చలామణి అయిపోవచ్చు అందరిలో, నేను ముస్లిం అని చెప్పి, కానీ కాదు, అతడు ముస్లిం కాదు. షిర్క్ చేసేసి ముస్లిం అయిపోతే ఆ రోజుల్లో అబూ జహల్ అబూ లహబ్ కలిమా చదివేద్దరు కదా, అలా తెలీదా? అలా కలిమా తెలుసు, కలిమా తెలుసు, కలిమా మీనింగ్ కూడా తెలుసు. కలిమా చదివిన తర్వాత అలా బతకాలో కూడా తెలుసు, అందుకే చదవలేదు. అసలు మేము అలా బ్రతకలేము, అందుకే చదవట్లేదు, చదవాలా. ఒక విశ్వాసి నమాజ్ విడిచిపెట్టాడు, ఒక విశ్వాసి పరాయి ఆడవాళ్ళని చెడుగా చూడడు, ఒక విశ్వాసి మద్యం తాగడు, ఒక విశ్వాసి జూదం ఆడడు. ఈ రోజున ముస్లింలు మద్యానికి దూరం అయిపోతున్నారని చెప్పేసి కొత్త కొత్త పేర్లతోటి ఈ మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నారు కొద్దిమంది, కొత్త రకమైన పేర్లతోటి. పేకాట ఆడటం గట్ట ముస్లింలు కనపట్టలేదని చెప్పేసి రమ్మీ అని చెప్పి గేమ్, ఆన్లైన్ గేములు పెడుతున్నారు. ఎలాగైనా నాశనం అయిపోలేదని చెప్పి ఏదో రకంగా ముస్లింలు నాశనం అవ్వాలి. హాదీ బిన్ అస్లం రహమతుల్లాహి ఏమన్నారు, వా అమ్మా మన్ ఖాఫ మఖామ రబ్బిహి, ఎవరైతే అల్లాహకు భయపడతారో ఈ ప్రపంచంలో వాళ్ళ యొక్క నివాసం స్వర్గం అని చెప్పి నేను మీ దగ్గర విన్నాను. గురువు గారు అందుకోసమే నేను అల్లాహకు భయపడటం మొదలెట్టాను, ఇంకెవరికి భయపడలేదు. అల్లాహకు అయిష్టమైన పనులన్నీ మానేస్తాం మొదలెట్టాను. అల్లాహతో ఎప్పుడు అదే దువా చేస్తున్నారు, అల్లా నీకు అయిష్టమైన పనుల నుంచి నేను దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించు. ఒక మనిషి అల్లాహకు అయిష్టమైన పనులు మానుకోవాలంటే మానుకోలేడు, అల్లా దయ లేకపోతే. అందుకోసం అల్లాతో అడగాలి, అల్లా నీకు అయిష్టమైన పని నేను అన్ని మానే భాగ్యం ప్రసాదించు. ఒక్క పని కాదు, ప్రతి పని, నీకు కోపం రప్పించే ప్రతి పని కూడా నేను మానేయాలి అని చెప్పి అల్లాతో దువా చేయాలి. మూడోది ఏం చెప్పారు ఆయన, ఏమన్నారు ఆయన, ఈ ప్రపంచంలో మీ దగ్గర ఎన్నున్నా అన్ని కూడా అంతమైపోతాయి. డబ్బు అంతమైపోద్ది, ఇక్కడ ఉన్నటువంటి కార్లు అంతమైపోతాయి, ఇక్కడ మనం కట్టుకున్నటువంటి మంచి భవనాలు అంతమైపోతాయి. చాలా ఇంట్రెస్ట్గా కడతారు. ఆ బాత్రూంలో టైల్స్ కోసం వారం రోజులు తిరిగే తెలిసే నేను గొప్పగా చెప్పుకుంటాను. బాత్రూంలో టైల్స్ కోసం అంట వారం రోజులు తిరిగారంట, గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడ చెప్తున్నారు
హాదీ బిన్ అసమ్ రహమతుల్లాహ్ ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఏది కూడా శాశ్వతం కాదు, అన్నీ అంతమైపోతాయి, మీ దగ్గర ఉన్నాయి. ఈ ఖురాన్ వాక్యం మీ దగ్గర విన్నాను గురువు గారు, అప్పటి నుంచి కూడా నేను నా దగ్గర ఏదైనా విలువైంది ఉంది అంటే దాన్ని వెంటనే అల్లాహ్ కోసం ఖర్చు పెట్టేస్తాను. ఎందుకంటే అక్కడ నాకు ఇంపార్టెంట్, అక్కడ నాకు శాశ్వతంగా దొరకాలి. ఈ రోజున ఆ రకంగా ఖర్చు పెట్టే ఆలోచన కూడా చాలా మందిలో లేదు. అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే ఆయన అన్నారు ఏమని, ఈ ప్రపంచంలో ఏ ఇష్టమైందైనా సరే నేను అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటాను. ఎంతవరకు చెప్పారు? ఆయన కోసం ధార్మిక గ్రంథాలు ఎంతవరకు రాశారంటే వారికి ఎంతో ఇష్టమైనటువంటి బట్టలు ఆయన దగ్గర ఉండేవి. ఆ బట్టలు ఆయనకి ఇష్టం, కానీ ఇవి అల్లాహ్ దగ్గరికి వెళ్తే నాకు చాలా పుణ్యం వస్తుంది కదా అని చెప్పి ఈ ప్రపంచంలో ఒక పేద ఆయన ఉంటే ఆయనకి ఇచ్చేశారు, ఆయన దానం చేసేసారు. మనం సహబాల్లాగా ఔలియాల్లాగా అన్ని చేయలేం, కానీ కనీసం ఆలోచనైనా మనలో ఉండాలి, ఆలోచనలైనా మనలో ఉండాలి. అయ్యో మనం చేయలేకపోతున్నాం కదా, మన వల్ల కావట్లేదు కదా అని చెప్పేసి. ఆ తర్వాత 4వది ఏం నేర్చుకున్నావు అని అడిగారు షకీక్ బలకి రహమతుల్లాహ్. అప్పుడు ఆయన ఏం చెప్పారు? అయ్యా మీరు చదువుతూ ఉంటే ఖురాన్లో నేను విన్నాను, ఇన్నా అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్, మీలో అల్లాహ్ దగ్గర ఉన్నతుడు, మీలో అల్లాహ్ దగ్గర ఉన్నతుడు గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే ఈ లోకంలో అల్లాహకు భయపడుతూ జీవితం గడుపుతారో. ఇన్నా అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్, అల్లాహ్ ముందు నిలబడాలి, నేను నా సమాధానం చెప్పాలి నా జీవితం కోసమని తన యొక్క మనసు కోరికలను అణుచుకొని జీవితం గడుపుతారు. మనసు ఎప్పుడు కూడా మనిషికి హరాం వైపే ఉసుగలుపుతుంది. ఎంతమంది తాగట్లేదురా బీర్లు, చెప్తా ఇప్పుడు తాగు, ఎండాకాలం చల్లగా ఉంటుంది, మనసు ఇదే చెప్తుంది, ఇది ఎప్పుడు చెడే చెప్తుంది. కళ్ళు తాగితే హరాం అంటావేంటి? హరామేం కాదు, షరియతులో మక్రూహ్ తహరీమి అంటే హరాం పక్కన పెద్ద విషయం కాదు. పైగా అది పొద్దున్నే తాగితే పర్వాలేదంట. అవన్నీ ఎందుకండి బాబు, మత్తు ఉంటది కదా అందులో. ప్రవక్త గారు క్లియర్గా సహీ ముస్లిం హదీస్ ఒక్క మాటలో చెప్పేశారు ఆయన, జిస్మే నషా హై ఓ తుమారే లియే హరాం, ఖతం. ఎందులో మత్తు కలిగిస్తుందో అది మీకోసం నిషిద్ధం, ప్రవక్త గారు చెప్పారు, అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొద్దిమంది టోపీ గడ్డ పెట్టుకునే వాళ్ళు ఈ మత్తుని వాడుతున్నారు. ఇక్కడ ధార్మిక గ్రంథాల్లో ఏముందంటే మక్రూహ్ అని ఉంది. ఉదాహరణకి మక్రూహ్ అంటే పర్లేదు కదా అని చెప్పేసి వాడుతుంటారు. మక్రూహ్ అంటే పర్లేదు వాడచ్చు అన్నది కాదు విషయం. ఇక్కడ మక్రూహ్ కంటే పెద్ద సమస్య ఏంటంటే ఆరోగ్యం పాడవుతుందా లేదా, ఆరోగ్యానికి పెద్ద సమస్య కాదా ఇది? సోదరులారా, పెద్దలారా, హాదీ బిన్ అసమ్ రహమతుల్లాహ్ అన్నారు ఏమని చెప్పేసి, నేను నా మనసు యొక్క కోరికను అణిచివేసి అల్లాహకి ఇష్టమైనటువంటి పనుల కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. మీ దగ్గర నేర్చుకున్న నేను 4వ పాఠం అని చెప్పన్నారు. తర్వాత 5వ విషయం ఏమి నేర్చుకున్నావయ్యా అని చెప్పంటే అంటే ప్రపంచంలో ధనము సిరి సంపదలను మేమే తక్సీం చేశాము, మేమే విభజించాము. ఎవరిని ధనవంతుడు చేయాలో వారికి మేము ధనవంతుడు చేశాము, ఎవరిని పేదవానిగా ఉంచాలో మేము వారి పేదవానిగా ఉంచాము. పేదవారు అల్లాహకు అయిష్టమైన వాళ్ళని కాదు, ధనవంతులు అల్లాహకి బాగా ఇష్టమైన వాళ్ళని కాదు. ప్రవక్త గారు హదీస్లో చెప్పారు, దాని సారాంశం ఏమిటి? పేదవారు స్వర్గంలో ధనవంతుల కంటే 500 సంవత్సరాల ముందు వెళ్ళిపోతారు. मिस्कीन गरीब मालदारों से 500 साल पहले जन्नत में दाखिल हो जाएंगे. పేదవాళ్ళు ధనవంతుడి కంటే 500 సంవత్సరాల ముందు స్వర్గం వెళ్ళిపోతారన్నారు ప్రవక్త గారు. మరి ఈ ధనం కొద్దిమందికి ఎక్కువ ఇవ్వడం, కొద్దిమందికి తక్కువ ఇవ్వడం ఎందుకు అంటే ఖురాన్ చెప్తుంది. ఎందుకు అంటే ఒకరు మరొకరికి సహాయపడాలని మేము కొందరిని ధనవంతులుగా పుట్టించాం, కొందరిని పేదవారిగా ఉంచాం. ఇప్పుడు అందరూ ధనవంతులు అయిపోయారు అనుకోండి, నాకు ఇస్త్రీ చేసి ఆయన ఇస్త్రీ ఎందుకు చేస్తాడు? అవసరం లేదు. నేను సెంటుబాటులు ఎందుకు అమ్ముకుంటా? నాకు అవసరం లేదు.
నేను డబ్బున్నోడినయా, నాకు పని ఏంటి? అందరూ డబ్బున్న వాళ్ళు ఈక్వల్ అయిపోతే అసలు ఎవరి అవసరం ఎవరికి ఉండదు. అది అల్లాహ్కి తెలుసు. అందుకే అల్లాహ్ తబారక వ తఆలా ధనవంతులకి కొద్దిమందిని ధనవంతులుగా చేశాడు, కొద్దిమందిని పేదవారిగా చేశాడు. కానీ ప్రవక్త గారు అన్నారు, నేను తీర్పు దినం రోజున పేదవారి దగ్గరే ఉంటాను అని. అల్లాహు అక్బర్. డబ్బున్నోడి దగ్గర ఉంటాను, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ దగ్గర ఉంటాను, సల్మాన్ ఫార్సీ దగ్గర ఉంటాను, అబూబకర్ సిద్దిక్ ధనవంతుడు ఆయన దగ్గర నేను ఉంటా కాదు. పేదవాళ్ళ యొక్క సమూహం ఉంటుంది కదా, అక్కడ నన్ను వెతకండి, నేను అక్కడ ఉంటాను ప్రళయ దినం రోజున అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఏం చెప్పారు? ఏం నేర్చుకున్నావా? ఐదో మాట అంటే నహ్ను ఖసమ్నా బైనహుం మঈషతహుం. అల్లా ఎవరినైనా ధనవంతుడిని చేసినా, ఎవరినైనా పేదవాడి చేసినా ఇది మనిషి యొక్క ప్రమేయం ఏది ఉండదు. ఇది ఐదో మాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక మనిషి కష్టపడి డబ్బు సంపాదించుకున్నాడు, అతన్ని చూసి అసూయపడాల్సిన అవసరం లేదు, అతన్ని చూసి ఈర్షపడాల్సిన అవసరం లేదు, అతన్ని చూసి కుళ్ళిపోవాల్సిన పని మనకి లేదు. అల్లాహ్ తబారక వ తఆలా అతని ముఖద్దర్లు ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడు, ఇస్తున్నాడు. మన ముఖద్దర్లు అల్లాహ్ తబారక వ తఆలా తక్కువ ఇవ్వాలనుకున్నాడు, తక్కువ ఇస్తున్నాడు. దాని గురించి ఎక్కువగా మనం టెన్షన్ పడిపోయి, ఎక్కువగా మనం ఫీల్ అయిపోయి, ఎక్కువగా మనం బాధపడిపోయి, ఎక్కువగా మనం ఆలోచించి బీపీ తెచ్చుకొని షుగర్ పెంచుకోవాల్సిన అవసరం లేదు మనకి. అల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. ప్రతి సందర్భంలో కూడా అల్లాహ్కే సమస్త పొగడ్తలు. ఆయన ఎక్కువ ఇచ్చినా అల్హమ్దులిల్లా, ఆయన తక్కువ ఇచ్చినా అల్హమ్దులిల్లా. ఇదే ఆలోచన. ఎప్పుడైతే ఈ ఆలోచన ఉంటుందో వేరే వాళ్ళ మీద అసూయ రాదు. లేకపోతే సొంత తమ్ముడి మీద సొంత అన్నయ్యకి అసూయ వచ్చేస్తుంది, సొంత అన్నయ్య మీద సొంత తమ్ముడికి అసూయ వచ్చేస్తుంది, సొంత రక్త సంబంధికుల మీద అసూయ వచ్చేస్తుంది. ఎందుకని? నాకంటే బాగా ఆడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఏముందంటారు ఆడి దగ్గర, ఆడి షాపులో అసూయ వచ్చేస్తుంది. అందుకే నేనేం నేర్చుకున్నానంటే, ఐదోది అసూయ పట్టం మానేశాను. ఎందుకు అంటే, ఈ పెంచడం ధనం తగ్గించడం అనేది ఎవరి చేతిలో లేదు, అల్లాహ్ చేతిలో ఉంది. ఆయన ఇవ్వాలనుకున్నా పెంచేస్తాడు, తగ్గించాలనుకున్నా ఖతం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అసలు ఒక రేంజ్ అండి వాళ్ళ మార్కెట్లో. వాళ్ళ వ్యాపారాలు చేసేటప్పుడు మీరు అసలు ఇంకా రాలేదు వ్యాపారంలో అంటారు. మీరు వినే ఉంటారు కొద్దిమంది పెద్దోళ్ళు. ఇప్పుడు ఏమి లేదు, అయిపోయింది మొత్తం. అప్పుడు అల్లాహ్ ఇవ్వాలనుకున్నాడు, పెట్టాలనుకున్నాడు, ఇచ్చేసాడు ఆ టైంకి. తర్వాత ఇవ్వకూడదు అనుకున్నాడు, పరీక్షించాలనుకున్నాడు, పరీక్షించాడు, అంతే కథ. తర్వాత ఆరో విషయం ఏమి నేర్చుకున్నావు అన్నారు, నిశ్చయముగా ప్రతి మనిషికి శైతానే శత్రువు. ఈ మాట నేను బలంగా నా మనసులో నమ్మకం పెంచుకున్నాను. అందుకోసమే గురువు గారు, నాకు ఎవ్వరు శత్రువులు లేరు ఈ ప్రపంచంలో, నా శత్రువు అంటూ ఉన్నాడంటే శైతానే. నా బావ శత్రువు కాదు, నా బామ్మది శత్రువు కాదు, నా అన్న శత్రువు కాదు, నా తమ్ముడు శత్రువు కాదు, నా అత్తగారి శత్రువు కాదు, నా కోడలి శత్రువు కాదు, నా బంధువుల శత్రువు కాదు, నా ఇరుగు పొరుగు, నాకు ఎవ్వరు శత్రువు లేదు, నా శత్రువు శైతాన్ ఒక్కడే. అదే నేను ఫిక్స్ అయిపోయా. ఇంక అందరితో కూడా నేను అసూయ పడటం అనేది మానుకున్నా, అందరితో నేను శత్రుత్వం పెట్టుకోవడం మానుకున్నా. ఏడో మాట ఏమి నేర్చుకున్నావయ్యా అంటే, ఆయన ఏం చెప్పారు, వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. ఈ భూమి మీద ఎన్నైతే జీవరాశులు ఉన్నాయో వీటన్నిటికీ ఆహారం పెట్టేవాడు అల్లాహ్ అని చెప్పేసి, ఆహారం పెట్టేవాడు అల్లాహ్ అయినప్పుడు నేను హరాం మార్గంలో ఎందుకు సంపాదించాలి? ఆహారం పెట్టేవాడు అల్లాహ్ అయినప్పుడు నేను హరాం మార్గంలో ఎందుకు డబ్బు సంపాదించాలి? అల్లాహ్ నిషేధించిన మార్గంలో నేను ఎందుకు డబ్బు సంపాదించాలి? హరాం మార్గంలో సంపాదించిన డబ్బు కూడా నిలబడదు. ఏదో సంపాదించావు, ఏదో చిన్న సమస్య హాస్పిటల్కి వెళ్ళావు, అది పెద్ద సమస్య అక్కడ అయిపోయింది, ఆ డబ్బు అంతా అలా పోయింది. ఎందుకు హరాం మార్గంలో నాకు డబ్బు సంపాదించడం, నాకు అవసరం లేదు నాకు అని నేను మానేసుకున్నాను. హరాం సంపాదన విడిచిపెట్టేశాను. ఎందుకని? వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. భూమి మీద ఎన్ని జీవరాశులు అయితే ఉన్నాయో వీటన్నిటికీ ఆహార ప్రదాత అల్లాహ్ అని చెప్పి నేను నమ్మాను. అందుకోసమే హలాలే ఎన్నుకున్నాను. కొద్దిగా అయినా సరే హరాం విడిచిపెట్టేశాను, అధర్మమైన సంపాదన విడిచిపెట్టేశాను, మోసం చేసే సంపాదన విడిచిపెట్టేశాను, అబద్ధం చెప్పి సంపాదన విడిచిపెట్టేశాను, అన్యాయంగా సంపాదించే సంపాదన విడిచిపెట్టేశాను. ఎందుకని? వమా మిన్ దాబ్బతిన్ ఫిల్ అర్ది ఇల్లా అలల్లాహి రిజ్కుహా. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశికి అల్లాహ్ ఆహారం ఇస్తాడు. మరి అలాంటప్పుడు అధర్మ మార్గంలో నేను ఎందుకు డబ్బు సంపాదించాలి? నేను మానేసుకున్నాను. ఇది ఏడో విషయం. ఆఖరి విషయం, ఎనిమిదో విషయం ఏం నేర్చుకున్నావయ్యా అని చెప్పి అడిగాను. అడగగానే షకీక్ బల్కి రహమతుల్లాహి గారితో ఆది బిన్ హసన్ రహమతుల్లాహి గారు అన్నారు, ఏమని? వమన్ యతవక్కలు అలల్లాహి ఫహువ హస్బుహు. అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, ఎవరైతే అల్లాహ్ని పూర్తిగా నమ్ముతారో వారికి ప్రతి పనిలో సహాయకర్త అల్లాహ్ అని చెప్పి నేను నమ్మాను. అందుకే గురువు గారు నాకు ఏ అవసరం వచ్చినా
అల్లాహ్తో అడగడం తప్ప ఎవ్వరి ముందు చెప్పుకోవడం, ఎవరి ముందు మాట్లాడటం, ఎవరి ముందు చర్చించడం అన్ని మానేశాను. అల్లాహ్ ఒక్కడే నా యొక్క ప్రతి ఒక్క విషయంలో సహాయపడేవాడు. అందుకోసమే నా ప్రతి సమస్య అల్లాహ్ ముందే, నా ప్రతి కష్టం అల్లాహ్ ముందే, నా ప్రతి బాధ అల్లాహ్ ముందే, ఇంకెవరి ముందు పెట్టుకోవడం మానేశాను. గురువు గారు ఈ 8 విషయాలు మీతో నేర్చుకున్నానండి, ఈ 33 సంవత్సరాలు ఇంకేం నేర్చుకోలేదని చెప్పంటే షకీక్ బలకరి రహమతుల్లాహి కౌగిలించుకుని షబాద్. ఏ యొక్క 8 విషయాలు అయితే పూర్తి తౌరాత్, జబూర్, ఇంజీల్, ఖురాన్ యొక్క సారాంశమో ఆ సారాంశాన్ని నువ్వు పట్టుకున్నావయ్యా, అల్లా అది నీ జీవితంలో ఎప్పుడు కూడా 8 మాటల మీద ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి షకీక్ బలకరి రహమతుల్లాహి గారు దువా చేశారు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఈ 8 ఆయతులు ఏదైతే నేను ఖురాన్ యొక్క ఆయతులు మీ ముందు చదివానో ఈ ఆయతులు మన జీవితంలో ఆచరిస్తే ఇన్షాల్లా మన ఇహలోక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పరలోక జీవితం అల్లాహ్ తబారక్ తఆలా ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.